హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా పొట్లకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. మరి అంతకంటే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇంకా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి పొట్లకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఒక టీ అంటే పెద్ద స్పూన్స్తో ఒక 2 స్పూన్స్ టీ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ గరిటెతో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, అంతేనండి. తాలింపు దినుసులు ఇందులో ఇంకా మొత్తం అయితే ఏం వేయట్లేదు, కేవలం ఆవాలు జీలకర్ర మాత్రమే వేసాను. మీకు కావాలి అనుకుంటే ఇంకా పోపు దినుసులు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. కరివేపాకు వేగిన తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసినవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినవి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వచ్చేసి మరీ ఎర్రగా వేగన అవసరం లేదు, లైట్గా పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయలు పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అయితే పొట్లకాయ కర్రీకి ఎక్కువగా పట్టదండి, కొంచెం అయితే సరిపోతుంది. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఉప్పు కారం అనేది కొంతమంది ఎక్కువ తక్కువ తింటారు కదా, అలా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం పొట్లకాయని పైన పీల్ తీసేసి శుభ్రంగా కడిగేసి మనం మళ్ళీ లోపల ఉన్న ఇత్తనాలు ఉంటాయి కదా, అవి కూడా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ పొట్లకాయ ముక్కల్ని తాలింపులో వేసేసి ఒకసారి చక్కగా మొత్తం కలిసే విధంగా కలయి పెట్టి మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4 to 5 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీసి 4 to 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మనకి పొట్లకాయ వచ్చేసి లేత పొట్లకాయ అయితే ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటున్నాం కాబట్టి 4 to 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి పొట్లకాయ ఫ్రై అనేది మాడిపోకుండా చక్కగా ముక్క అనేది మెత్తగా ఉడుకుతుంది. ఈ పొట్లకాయ ముక్క కాస్త మెత్తగా ఉడికిన తర్వాత మూత తీసేసి 1 నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి వాటర్ ఆవిరి అంటే మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల వాటర్ ఉంటుంది కదా, అలా వాటర్ ఏం లేకుండా ఫ్రై అవుతుంది. 1 నిమిషం తర్వాత కొంచెం కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ కారం వేసుకున్నాను, మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. ఇలా కారం వేసుకొని చక్కగా మొత్తం కలిసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ అండ్ టేస్టీ పొట్లకాయ కర్రీ రెడీ. ఎలా ఉంది ఫ్రెండ్స్, మీకు నచ్చింది కదా? అయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలానే కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.